హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి సంఖ్యాకాండము మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరసము మద్యములను మానవలెను. ద్రాక్షరసము చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినది ఏది తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకున్న దినములన్నిటిలో మంగళ కత్తి తన తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనియ్యవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ ఏ శవమును ముట్టబలదు. చాలమ్మ చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినైనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచినైనా ఆరోగ్యాలు ఇచ్చి సజీవంగా ఉంచి మీ సన్నిధిలో ప్రభా ఈరోజు ఈ రాత్రి కాలం ప్రభా మీ నామాన్ని ఘనపరిచి మయంపరిచి మీ వాక్యము ధ్యానించుకునే అవకాశం, ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. రాత్రి కాలం వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే చదవబడిన ఈ వాక్యం ద్వారా ప్రభా మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకొని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మోషేకు సెలవిస్తున్న మాటలు కొన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏమిటంటే, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ద్రాక్షరసము చిరకైన గాని మద్యపు చిరక గాని త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైన తాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినములన్నీ కూడా పచ్చి కాయలే కానీ ద్రాక్షరసము తోలే కానీ ద్రాక్షరస వల్లిని పుట్టినది ఏది కూడా తినవలదు. అతడు నాజీరు అగుటకు మొక్కుకొన్న దినములన్నీ కూడా మంగళ కత్తి తన తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములన్నీ నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనయ్యవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీ కూడా ఏ శవాన్ని కూడా ముట్టవలదు అని ఇక్కడ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది గమనించినట్టయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు నాజీరు అవటం అంటే దేవునికి ప్రత్యేకపరచుకొనుట, దేవునికి ప్రతిష్ఠించుకొనుట. ఒక మనిషి దేవునికి నాజీరు అవటం అంటే ఏమిటంటే, ఇక నా దేవుడే నాకు సర్వస్వము, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, ఈ లోకంలో ఉన్న సుఖ సంతోషాలు నాకు ఇంకా అవసరం లేదు, నాకు దేవుడే కావాలి అని తన జీవితాన్ని కంప్లీట్గా పూర్తిగా పరిపూర్ణంగా దేవునికి తన జీవితాన్ని అప్పగించుకునే వారిని నాజీరు చేయబడిన వారు అంటారు. అయితే ఆ రోజుల్లో, పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో
వాళ్ళు కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, మోషే స్త్రీలు గాని, పురుషులు గాని ఎవరైనా నాజీరు చేయబడిన వారంటే నా కోసం ప్రత్యేకించబడిన వారు. ఇంకా లోకం వైపు చూడకుండా, లోక సంతోషాలు, సుఖాలు కోరుకోకుండా నేనే కావాలని నా కోసం ప్రత్యేకించుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని నిబంధనలు, కొన్ని కొన్ని కట్టడలు పాటించాలి అని మోషేతోటి దేవుడు కొన్ని విషయాలు చెబుతుంటాడు. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ద్రాక్షరసం త్రాగకూడదు, మద్యాన్ని తాగకూడదు. ఎందుకంటే మత్తు కలిగిస్తాయి కాబట్టి నాజూరు చేయబడి నువ్వు మత్తు పదార్థం తీసుకొని వచ్చి నా ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ తాగి మందు తాగి అట్లా నాకు చేయకూడదు. అది అది మంచిది కాదు నాజూరు చేయబడిన వారికి అని ఒకటి అంటాడు. తర్వాత తన తల వెంట్రుకలు తీసివేయకూడదు. తన తండ్రి వెంట్రుకలు ఏమాత్రం కొరిగించుకోకూడదు వాటిని. ఎందుకంటే ఆ రోజుల్లో నాజీరు చేయబడిన వారు ఎలా ఉంటారంటే తన తల వెంట్రుకలు తనకు బలం అనుకుంటారు. తన తల వెంట్రుకలు తన బలము, ఆ తల వెంట్రుకలు తీసివేస్తే బలం కోల్పోతారు అని ఆలోచనతోటి వాళ్ళు తల వెంట్రుకలు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు తన తల వెంట్రుకలు కత్తిరించకూడదు రెండవది. మూడవది ఏమంటాడంటే ఏ శవాన్ని కూడా లేకపోతే చనిపోయిన ఏదైనా కళేబరం ఉన్న కానీ వాటిని కూడా ముట్టకూడదు. ముట్టితే ఆ తల వెంట్రుకలు తీసివేసినా లేకపోతే కళేబరాన్ని కావచ్చు, లేదా చనిపోయిన మనిషి శవాన్ని కానీ తాకినా ఇవన్నీ ఏది ద్రాక్షరసం తాగినా, మద్యం తాగినా నాజీరు చేయబడిన వారిగా ఉండరు. వాళ్ళు నాజీరు వ్రతము క్యాన్సిల్ అయిపోయింది. ఇక వాళ్ళు తను ప్రత్యేకించుకున్న వారిగా ఉండరు వాళ్ళు అని మోషేతోటి దేవుడు వాళ్ళతో మోషేతో వారి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని కోసం మనం ప్రత్యేకపరుచుకున్న తర్వాత, దేవుని కోసం మనల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ లోక సంబంధించినవి మద్యం అనవచ్చు, లేకపోతే ద్రాక్షరసం అనవచ్చు, లేకపోతే ఇంకా లోక సంబంధించిన సుఖాలు అనవచ్చు, ఇవన్నీ కూడా చాలా మనం కంట్రోల్ చేసుకుని వాటిని విడిచిపెట్టాలి మనం. ఈ లోక సంబంధించిన ఆలోచనలు, సర్వ సుఖాలు కూడా మనం త్యాగం చేసిన వారిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు కావాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని విడిచిపెడితే దేవుడు మనం సంపాదించుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, నేను కావాలనుకుంటే, నన్ను మీరు వెంబడించాలనుకుంటే మీరు సర్వము విడిచిపెట్టాలి. తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, అన్నదమ్ములు విడిచిపెట్టాలి, అక్క చెల్లెలు విడిచిపెట్టాలి, మీకున్న పొలాలు విడిచిపెట్టాలి, సంపద విడిచిపెట్టాలి. అలాగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలని మీరు అంటాడు. అంటే దేవుణ్ణి కావాలి, నాకు దేవుడే కావాలి అని అనుకున్న వారందరూ ఏం చేయాలంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ లోక సంబంధించిన వాటిని పక్కన పెట్టేసేయాలి. అయితే దేవుడు నాకు కావాలి, లోక సంబంధించినవి కూడా నాకు కావాలంటే వాళ్ళు ఏమాత్రం దేవుని చేత అంగీకరించబడరని దేవుడు మాట్లాడుతున్నాడు. అంగీకరించబడిన మనుషులుగా ఉండం మనం. ఎందుకంటే మనము ఏదో ఒకటిదాన్ని మనం ఎన్నుకోవాలి. అటు చల్లగానేను వెచ్చగానేను ఉండును, నులివెచ్చలుగా ఉండొద్దని ప్రకటన గ్రంథంలో రాయబడిన విధంగా మనం ఎక్కడ చల్లగా కానీ వెచ్చగానే ఉండకుండా నులివెచ్చలుగా ఉండకూడదు. ఏదైనా చల్లగానే ఉండాలి, లేకపోతే వెచ్చగానే ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అలా ఉండకూడదు. ఈరోజు మనం కావాలనుకుంటే కంప్లీట్గా దేవుడిని అప్పగించుకోవాలి మన జీవితాన్ని. అందుకే అంటున్నాడు ఇక్కడ నాజీరు చేయబడిన వాళ్ళు ఏది కూడా ముట్టకూడదు, అపవిత్రమైన తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు వాక్యాలు కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని మాటలు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆ, 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 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన మనస్సు మార్చుకొని రూపాంతరం చెందాలి. ఎందుకంటే మనం దేవుడు మనకు కావాలి అనుకుంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను ఆయన సమర్పించుకోవాలి, మన దేహాన్ని ఆయన సమర్పించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం పూర్తిగా రూపాంతరం చెందాలి. మన శరీరాలు మార్చుకొని, దేహాలు మార్చుకొని, అలవాట్లు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని
పాత జీవితాన్ని, పాత ఆలోచన పక్కన పెట్టేసి రూపాంతరం చెందాలి. అంటే మన శరీరాన్ని పూర్తిగా ఆయన ఎలాగో యేసు ప్రభు మన కోసం ఆయన శరీరాన్ని త్యాగం చేశాడో, ఆయన దేహాన్ని త్యాగం చేశాడు, సజీవ యాగంగా చేసుకున్నాడో, అలాగ మనము కూడా దేవుడు కావాలనుకుంటే మనం కూడా మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటేనే మనం ప్రత్యేకించబడిన వారిగా ఉంటాం. అలా సమర్పించుకుంటేనే మనం నాజీరు చేయబడిన వారిగా ఉంటాం. నాజీరు చేయబడిన వారంటే ప్రత్యేకంగా ప్రత్యేకపరచబడినారు అనుకోవచ్చు, లేకపోతే ప్రతిష్ఠించబడిన వారు అనుకోవచ్చు. అన్ని అర్థాలు వస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలంటే మనం మన శరీరాల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. రూపాంతరం చెందాలి. మనం రూపాంతరం చెందకుండా మన హృదయాలు మార్చుకోకుండా మనం పాత ఆలోచనలు, పాత జీవితాలు ఇంకా అలాగే ఉంచుకొని మనం దేవుని సన్నిధికి వస్తే మనం ఏమాత్రం కూడా నాజీరు చేయబడిన వారిగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే ఇంకొక మాట మనం చూస్తే దేవుని వాక్యంలో తిమోతికి రాసిన తిమోతిలకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు 20వ వచనం చదువుదాం. 20వ వచనం, 21, 22 వచనాలు చదువుకుందాం. తిమోతి రెండో పత్రిక 2వ అధ్యాయము 20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ఇంటిలో కొన్ని పాత్రలు ఉంటాయి. రకరకాల పాత్రలు ఉంటాయి. మట్టి పాత్రలు ఉంటాయి, లేకపోతే ఇతర పాత్రలు ఉంటాయి, స్టీల్ పాత్రలు ఉంటాయి, రకరకాల పాత్రలు ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వీటన్నిటిలో కాదు కానీ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, అది మాత్రం కర్ర ఉంటాయి, మంటి ఉంటాయి కూడా. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగిస్తారు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడు, ఎవడైనా వీటిలో చేరద్దు, వీటిలో ఎవరు చేరకుండా, ఈ పాత్రలో చేరకుండా తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలంటున్నాడు. వీటన్ని కాదు, మిగిలిన పాత్రలు కాదు, ఇంట్లో ఉండే పాత్రలన్నీ కాదు, కానీ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఇప్పుడంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని మనము యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉన్నట్టయితే మనము దేవుని చేత అంగీకరించబడిన వారిగా, నాజీరు చేయబడిన వారిగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. అంటే యజమానుడు ఎలాంటి పాత్రలు వాడుకుంటాడు? దేనంటే దాన్ని వాడుకుంటాడా? ఇంట్లో ఏంటే ఉంటాయి కొంతమంది కొన్ని యజమానులు ఉంటారు. పని వాళ్ళు వాడుకునే పాత్రలు ఉంటాయి. లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వాడుకునే పాత్రలు ఉంటాయి. అయితే ఈ యజమానుడు ఆయన వాడుకునే దాని ప్రత్యేకత ఉంటది. ఆయన యజమానుడు కాబట్టి, ఆయన ధనవంతుడు కాబట్టి, లేకపోతే కొంచెం ఆ గృహంలో పెద్దవాడు కాబట్టి ఆయన వాడుకునే కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రత్యేకించబడిన వారిగా ఈ యజమానుడు ఎలా ప్రత్యేకమైన వాటిని వాడుకుంటాడో మనము కూడా ప్రత్యేకించబడిన వారిగా ఆ యజమానుడు, మన యజమానుడు అని యేసు ప్రభువు మనల్ని వాడుకోవాలంటే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఆయన చేత అర్హమైన వారిగా ఎంచబడాలి మనం. ఈ పాత్ర నేను ఎన్నుకుంటాను, ఈ పాత్ర నేను వాడుకుంటాను అని ఆ దేవుడు మన గురించి చెప్పే విధంగా మనము అలాగే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించండి, అపోస్తలుడైన పౌలు గురించి కూడా అక్కడ దేవుడు మాట్లాడతాడు. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో దేవుడు మాట్లాడుతూ అననీయ అనే శిష్యుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా, ఇతను మంచివాడు కాదు, ఇతను మీ మీ బిడ్డలందరూ హింసిస్తూ ఉన్నవాడు, దూషిస్తున్నవాడు అని అంటున్నప్పుడు, లేదు లేదు, నేను అతను నా పాత్రగా వాడుకుంటానంటాడు. అతను నా కోసం ఎన్ని ఇబ్బందులు పడతాడో చూడు, నా కోసం ఎన్ని రకాల బాధలు పడతాడో చూడు అని నా పాత్రగా నేను వాడుకుంటా అంట. ఆ మాట చదువు ఒకసారమ్మా, రాయబడిన మాట. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు సాధనమై ఉన్నాడు. కింద ఏమైందంటే అక్కడ సాధనమన్న కాడ పాత్ర అయి ఉన్నాడు. అంటే ఇక్కడ అపోస్తలుడు పౌలుని ఎందుకు ఏర్పరుచుకున్నాడంటే ఆయన ఒక పాత్రగా వాడుకోవటానికి. ఆ అపోస్తలుడు పౌలుని చూసినప్పుడు దేవునికి ఏమనిపించిందంటే, ఇది నేను వాడుకునే పాత్ర, నాకు ఉపయోగపడే పాత్ర ఇది, ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడు,
ఈ వ్యక్తిని నేను వాడుకుంటే అనేక మందికి స్వార్థ ప్రకటిస్తాడు. ఈ వ్యక్తిని వాడుకుంటే అనేక మంది ఆత్మను రక్షిస్తాడు అని అపోస్తలుడు పౌలు గురించి దేవుడు మాట్లాడుతాడు. అంటే ఆ యజమానుడైన మన యజమానుడైన యేసు ప్రభు వాడుకునే పాత్రలుగా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన వాడుకునే పాత్రలుగా ఉండాలంటే ఎలా ఉండాలి? అని ముందుగా కొన్ని మనిషిలో మార్పు చెందకముందే అపోస్తలుడైన పౌలు మార్పు చెందకముందే పౌలును చూశాడు దేవుడు. అతనిలో ఉన్న రోషాన్ని చూశాడు. అతను దేవుని కోసము ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నాడు? ఎందుకు క్రైస్తవులను చంపుతున్నాడు? ఈడ్చుకుపోతున్నాడు అంటే అతను ఏమనుకుంటున్నాడంటే నేను దేవుని గొప్ప సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. మా దేవుడు యెహోవా దేవుడు. మా దేవుడు నేను గొప్ప సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అంటే దేవుని కోసము ఎంత ఆహ్, తృష్ణ కొని ఉన్నాడో లేకపోతే ఎంతగా ఆయన జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించడానికి ఎంత ముందుకు వెళ్తున్నాడు అపోస్తలుడు పౌలు. దాన్ని యేసు ప్రభు గమనించి చూశాడు. ఇతనిలో ఎంత మంట ఉంది, ఎంత ఆధ్యాత్మికంగా ఎళ్ళగలడు, ఆయన నమ్ముకున్న దేవుని కోసం ఎంతగైనా ఏమైనా చేయగలడు అపోస్తలుడు పౌలు అని ఆయన పౌలు హృదయాన్ని చూసి ఆయన్ని పౌలుని ఒక పాత్రగా వాడుకోవటానికి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే అనేక పాత్రలుంటాయి, రకరకాల పాత్రలుంటాయి. కానీ ఆయన వాడుకునే పాత్ర వేరుగా ఉంటది. ఒక ఇంట్లో రకరకాల పాత్రలుంటాయి. యజమానుడు వాడుకునే పాత్ర వేరుగా ఉంటది కాబట్టి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు మన యజమానుడైన యేసు ప్రభు ఆయన వాడుకునే పాత్రగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మనం కూడా ఆయన వాడుకునే పాత్రగా మనం ఉండాలని దేవుడు అంటే ఆయన వాడుకునే పాత్రగా ఉంటామంటే మనం నాజీరు చేయబడిన వారిగా పౌలు మార్పు చెందిన తర్వాత ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. కానీ ఆయన జీవితాంతం చనిపోయే వరకు కూడా బ్రతుకు కాలం అంతా కూడా అపోస్తలుడు పౌలు దేవుని కోసం ప్రయాసపడ్డాడు. నా గురి యొద్దకు నేను పరిగెత్తున్నాను అంటాడు. దేవుని సువార్త ప్రకటించబోతుంది నేను నాకు శ్రమ అంటాడు. దేవుని కోసం నా ప్రాణమైన ఇస్తాను అంటాడు. ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆయన జీవితం నేను కాదు బ్రతుకుతుంది నాలో క్రీస్తు జీవిస్తున్నాను అంటాడు. అంటే ఆయన జీవితాన్ని పౌలు జీవితాన్ని కంప్లీట్‌గా దేవునికి అప్పగించేసాడు. పరిపూర్ణంగా దేవునికి అంటే పూర్తిగా నాజీరు చేయబడిన వాడుగా మారిపోయాడు అపోస్తలుడు పౌలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలాగ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనల్ని కూడా ఆ దేవుడు మనల్ని ఆయన పాత్రగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎందుకు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం మనం అంటే, మనం కూడా ఆయన పాత్రగా వాడబడాలి. ఏదో ఒక పరిచర్య కావచ్చు, వాక్యం కావచ్చు, ఇంకో పని కావచ్చు. దేవుని మందిరంలో ఎన్నో పనులు ఉంటాయి. అన్నిట్లో మేము కూడా వాడబడాలి ఆయన పాత్రగా అని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కాబట్టి వచ్చిన మనము ఆసక్తిగా మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ఇతనికి ఆసక్తి ఉందా లేదా? ఇతనికి నా సన్నిధి అంటే మంట ఉందా లేదా? ఆశ ఉందా లేదా? అని దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. పౌలుని గమనించాడు ముందుగానే. ఆయన మార్పు చెందకముందే యేసుప్రభు పౌలుతో మాట్లాడకముందు దర్శనంలో మాట్లాడకముందే పౌలు గురించి తెలుసుకున్నాడు. మాట్లాడిన తర్వాత వెంటనే అంటున్నాడు యేసుప్రభు. అప్పటికేం సేవ చేయలేదు పౌలు. అప్పుడు ఇంకేం సేవ చేయకుండా అంటున్నాడు నా పాత్ర అంటున్నాడు. ఇంక సేవ చేయకముందే పౌలు గురించి అంటున్నాడు యేసుప్రభు. అతను నా పాత్రగా వాడుకోబోతున్నాడు. అతను నా గురించి ఎన్ని ప్రయాసలు పడతాడో, ఎంత శ్రమ పడతాడో చూడు అననీయ అని అననీయతో మాట్లాడుతుంటాడు. అంటే మార్పు చెందకముందే దేవుడు మనం చూసి మనం గమనించే దేవుడు ఆయన. మనం ఎంతగా దేవుని సన్నిధిలో అన్యులు కావచ్చు, విగ్రహారాధకులు కావచ్చు, వాళ్ళు దేవుని గురించి ఎంతగా వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు. ఎంతగా వాళ్ళ పనులన్నీ పోగొట్టుకొని వాళ్ళు దేవుడిని పూజిస్తూ ఉంటారు. అలాగా దేవుడు అలాంటి మనుషుల్ని చూస్తాడు హృదయాన్ని. మోషే ఉన్నాడు. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఏర్పరచుకోక ముందు మోషే ఎలాంటి వాడు? మోషే అర్హత చేసిన వాడు. మోషే ఐగుప్తు దేశంలో ఆ రాణి కుమారుడుగా ఉన్నవాడు, పెంచబడినవాడు, అన్ని విద్యలు నేర్చుకున్నవాడు, అర్హత చేసినవాడు మోషే. అలాంటి మోషేని ముందుగానే చూసి ఇతను ఇంత ఆవేశంగా ఉన్నాడు, ఇంత దేవుని కోసం రోషంగా ఉన్నాడు. కాబట్టి ఇతను నేను వాడుకోవాలి, ఇతన్ని ఏర్పరచుకోవాలని మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా అనేక మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు నడిపించుకున్నాడు. అంటే దేవుని కోసం వాళ్ళు పరిపూర్ణంగా అప్పగించుకున్నారు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు మనం కూడా దేవుని కోసం మనం వచ్చాం. దేవుని సన్నిధికి వస్తున్నాం. వచ్చే ఉపయోగం ఏంటి మనము? దేవుని సన్నిధికి వస్తున్నాం, 2 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఉపయోగం ఏంటి? దేవునికి మన ఎడల దేవునికి ఉపయోగం ఏంది మన వల్ల? లేకపోతే దేవుని వల్ల మనకు ఉపయోగం ఏంది? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే ఎవరికి ఉపయోగం? దేవునికి ఉపయోగం నీ వల్ల, నా వల్ల? లేకపోతే మనకేమైనా ఉపయోగం దేవుని వల్ల? ఏమీ లేదు. మనం నేర్చుకొని నేను దేవునికి ఒక పాత్రగా వాడబడాలి. ఒక పాత్రగా దేవునిలో నీ సన్నిధిలో నేను వాడబడాలి అని ఒక ఆశ, తృష్ణ ఉంటే అది నిన్ను చూస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆలోచన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి
మనల్ని చూసి గమనించి మనల్ని ఆయన వాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా ఒక ప్రత్యేకమైన ఒక మంచి పాత్రగా ప్రత్యేకించబడిన పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగ ఉంటే మనం కూడా దేవుడు మనల్ని వాడుకొని ఒక నాజీరు చేయబడిన వారిగా ప్రతిష్ఠించబడిన వారిగా మనం కూడా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనం చూసినట్టయితే తిమోతి రాసిన పత్రికలోని ఆహ్, మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 14, 16 వచనాలు. కాదు కాదురా. పేతురు రాసిన పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 వచనం చదువుదాం. ఉమ్. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులయునుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. మీకున్న లోక ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనల యందు, ఒక ప్రవర్తన కాదు, ఒక మాట ఎందుకు కాదు, ఒక ఆలోచన ఎందుకు కాదు, ఒక చూపు ఎందుకు కాదు, ఒక నడవడిక ఎందుకు కాదు, సమస్త ప్రవర్తనలో మనుషులు మనలో ఎన్ని రకాల ప్రవర్తనలు ఉంటాయో అన్ని రకాల ప్రవర్తనల యందు పరిశుద్ధంగా ఉండాలి మీరు అంటున్నాడు దేవుడు. అన్ని రకాల ప్రవర్తనలు యందు మీరు పరిశుద్ధంగా, సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధంగా ఉండండి మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నా పిల్లైన మీరు, నేను మీ తండ్రికి నేను అలా ఉన్నప్పుడు నా పిల్లైన వారు మీరు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఒక నాజీరు చేయబడిన వాడు ఎలా ఉండాలంటే ఆయన వాడుకునే పాత్రగా ఉండాలి. ఒక పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలి. మనము ఆయన వాడుకునే పాత్రలుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట అన్ని కూడా మన శరీరాలు మనం ఆయనకి ఒక బలియాగంగా అర్పించుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనము మన దేవుడు అంగీకరించే వాడిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని గురించి మనం చదువుకొని కొద్దిసేపు మనం ముగించుకుందాం. ఒక వ్యక్తిని గురించి మనం బైబిల్ చూసినట్టయితే సంసోను గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును మానోహానొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలవు, నీ కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, ఇదిగో ఈ మాటలు మనం చదువుకున్న మాటలో ఈ సంఖ్యాకాండలు ఏం చదువుకున్నామో అవి ఇక్కడ రాయబడిన చూడండి ఒకసారి. ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండుము, అపవిత్రమైనది ఏదైనా కానీ తినకుండుము, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. చాలా గమనించండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు సంసోను గురించి కొన్ని మాటలు వింటున్నాం మనం. సంసోను కూడా దేవుడు ఎలా ఏర్పరుచుకున్నాడు అంటే మానోహ భార్యతోటి దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారు, నువ్వు గొడ్రాలు కాబట్టి నీకు సంతానం లేదు కాబట్టి నీకు కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడు సంసోను పేరు పెడతావు. అతను ఎలా పెంచాలంటే అతను నీ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు కూడా ద్రాక్షరసం తాగకూడదు, మద్యం తాగకూడదు, ఇలా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా పవిత్రమైన హృదయం కలిగి ఉండి, పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండి నువ్వు నడుచుకోవాలి. అతను జన్మించిన తర్వాత, సంసోను జన్మించిన తర్వాత అతని తల మీదకి మంగళకత్తి ఇవ్వకూడదు, అతను కూడా ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగకూడదు, అతను ఏ శవాన్ని కూడా ముట్టకూడదు, ఏది ముట్టినా కానీ అపవిత్రుడైపోతాడు అని ఈ నాజీరు చేయబడిన సంసోను గురించి, అతను పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడుగా, అంటే అతను బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కోసం బ్రతికేవాడుగా ఉంటాడు అని ఈ దేవుని దూత వచ్చి మానోహ భార్యతో మాట్లాడి
వెళ్ళిన తర్వాత మానోహ భార్య వెళ్ళి మానోహతో, అయ్యా ఇదిగో నాకు దేవుని దూత కనపడి ఇలాగ మాట్లాడారు అన్నప్పుడు, మరి వాళ్ళిద్దరూ ఒకసారి ఉన్నప్పుడు మరలా దేవుని దూత కనపడి, ఇలాగ మీ కుమారుడిని పెంచండి, ఇలా నాజీరు చేయబడిన వాడిగా పెంచండి సంసోన్ని అని అన్నప్పుడు, అయితే ఇక్కడ గమనించిన మాట ఏంటంటే సంసోను దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం జన్మించాడు. నాజీరు చేయబడిన వాడుగా. అతను చిన్న వయసు నుంచే, పుట్టుక నుంచి నాజీరు చేయబడ్డవాడు. ఏదో ఆ పౌలు వలె మధ్యలో మారినవాడు కాదు. పుట్టుక నుంచి మార్పు చెప్పు, పుట్టుక నుంచే ఆ దేవుని కోసం నాజీరు చేయబడిన వాడుగా, దేవుని దూత మాట ప్రకారం అలాగ జీవించిన వాడు. అలాగ ఎదుగుతున్న కొద్దీ యవ్వనస్తుడైన తర్వాత దేవుడి చేత నాజీరు చేయబడిన ఈ సంసోను ఆయన మాటల నుంచి తప్పిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఆజ్ఞల నుంచి తప్పిపోయే పరిస్థితి వచ్చింది. పూర్తిగా దేవుని మాటలకి వ్యతిరేకమైన దిశలో ఆయన పయనిస్తూ ఉన్నాడు. గమనించినట్టయితే అతను చేసిన కొన్ని కార్యాలు ఏమైతే చేయకూడదో అవన్నీ కూడా ఇక్కడ చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఏమి చేశాడో ఒక మాట మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా ఆయన ఏవైతే శవాల్ని కావచ్చు, లేదా కళేబరాలను కావచ్చు తాకూడదు అని అన్నప్పుడు, సంసోను ఒకరోజు ఆయన ఒక మాట చదువుదాం ఒకసారి. ఆహ్, అదే అధ్యాయం, అదే గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అప్పుడు సంసోను హ్మ్. తిమ్నాతునకు పోయి, ఆ! కొదమసింహము అతని ఎదురికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ ప్రేరేపించగా హ్మ్. చీల్చినట్టు చీల్చెను. హ్మ్. హ్మ్. చెప్పలేదు. చాలు చాలమ్మ. గమనించినట్టయితే అక్కడ ఒక ఆహ్, జోర్య పట్టణానికి లేదా సంసోను వివాహం చేసుకోవడానికి అలా వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ ఒక సింహం ఎదురుపడినప్పుడు, ఆ సింహాన్ని చీల్చినట్టుగా, చీల్చి దాన్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. అయితే చంపబడిన ఆ సింహాన్ని మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహాన్ని చూస్తాడు. మళ్ళా చంపబడిన సింహాన్ని చూసి తన కళేబరం దగ్గరికెళ్ళి, దాని కళేబరం దగ్గరికెళ్ళి చూస్తాడు. చూసి దగ్గరికెళ్ళిన తర్వాత దాంట్లో తేనె తొట్టి పెట్టి ఉంటాయి. దాన్ని తేనె పెట్టే ఉంటది. ఆ మాట 14, 19 చూడు ఒకసారి ఏముంటదక్కడ? కాదు. కాదు. అది కిందనే. ఆ! ఆ! హ్మ్. కొంతకాలమైన తర్వాత హ్మ్. హ్మ్. చూసుటకై ఆ వైపు తిరిగినప్పుడు ఆ! తేనెటీగల గుంపు తేనెయు కనబడగా చేతలుంచుకొని తినుచు వెళ్ళుచు వచ్చి వారు కూడా తినిరి. తాను సింహపు కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ ఎందుకో తల్లిదండ్రులు చెప్పలేదు. అమ్మా ఈ తేనె ఇగో పలానా కళేబరంలో ఉంది తెచ్చానని ఎందుకు చెప్పలేదంటే, ఆ కళేబరమును తాకిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళు దూరంగా ఉండాలి. ప్రజలకు దూరంగా ఉండాలి. 7 దినాలు దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. ప్రజలతో కలవకూడదు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కళేబరాల్ని దానికి కూడా ముఖ్యంగా సంసోను తాకకూడదు. ఎందుకంటే సంసోను నాజీరు చేయబడినవాడు కాబట్టి అది తాకకూడదు. అలా తాకిన మొట్టమొదటిగా చేసిన పనేంటంటే శవాలను తాకాడు, కళేబరాలను తాకాడు. అంత మాత్రమే కాకుండా తర్వాత మనం చదువుకుంటూ వచ్చేటంటే 19వ వచనాన్ని నేను చెబుతాను జాగ్రత్తగా వినండి. 19వ వచనంలో 14, 19లో దేవుని ఆత్మ అతని మీదకొచ్చినప్పుడు 30 మందిని చంపుతాడు. 30 మందిని చంపి వారి మీద ఉన్న నగలు కావచ్చు, లేదా కొన్ని వస్తువులు కావచ్చు, ఆయన తీసుకొని దోచుకొని వెళ్ళిపోతాడు. అంటే చనిపోయిన శవాలను కూడా తాగుతాడు. ఇవన్నీ చేయవద్దన్న పనులు ఇతను చేశాడు. మళ్ళా ఏం చేశాడంటే పచ్చి గాడిద ఎముకను తీసుకొని ఆ గాడిద ఎముకతో 1000 మందిని చంపుతాడు. అంటే చనిపోయిన శవాన్ని గాడిదని తాకాడు. ఎన్ని చేయవద్దన్న పనులన్నీ కూడా సంసోను చేస్తూ వస్తున్నాడు. అంటే మరలా ఇంకొకసారి చదువుకుంటూ పోయి చాలా సమయం అయిపోద్ది గానీ, మరలా వేరే ఇంకోసారి పోయిన తర్వాత అతను వివాహం చేసుకోవడానికి ఆ పెళ్లి కూతురు దగ్గరికి వాళ్ళకి వాళ్ళ భార్య దగ్గరికెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా యవ్వనస్తులు చాలా మంది ప్రజలొచ్చి, "ఇదిగో మాతో కలిసి నువ్వు విందు జేయాలి. మాకిదొక అలవాటు సాంప్రదాయం మాకు కాబట్టి నువ్వు విందు చేయాలంటారు." అంటే అక్కడికి పోయిన తర్వాత అక్కడ బైబిల్‌లో రాయబడ్డ విందు చేయటం అంటే అక్కడ మద్యం వాళ్ళతో కలిసి మద్యం సేవిస్తారంట. మద్యం ద్రాక్షరసం తాగుతారంట. ఈ విధంగా చేయకూడనివన్నీ చేసాడు. మూడోదిగా మనం చూసినట్టయితే ఆయన చేయవద్దన్న పనులు ఏం చేశాడంటే తల వెంట్రుకలు కొరిగించుకోకూడదు అని నాజీరు చేయబడిన వాడు అన్నప్పుడు సంసోను తల వెంట్రుకలు ఒక దిలీలా ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి
అతను తల వెంట్రుకలన్నీ కొరిగించుకున్నట్టుగా ఆయన బలాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడిచ్చిన ఆ బలాన్ని ఇక్కడ సంసోను దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయాడు. ఎవరు బలం అంటే ఎవరు? తల వెంట్రుకలంటే దేవుడిచ్చిన బలం అది. బలవంతుడెవరు? యేసు ప్రభు కాబట్టి ఆ బలం అనేది ఆయన నుంచి దూరం అయిపోయిందంటే సంసోను దేవుడు విడిచిపెట్టిపోయాడు. ఎప్పుడు ఎందుకు విడిచిపెట్టిపోయాడంటే నాజీరు చేయబడిన వారు నాజీరు చేయబడినట్టుగా ఉండాలి. ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి. అలా ఉండకుండా తన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా మార్చుకున్నాడు. అతని త్రోవలన్నీ పక్కకు తొలగిపోయాడు. అలా తొలగిపోయినందువల్ల దేవుడు అతన్ని విడిచిపెట్టినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం దేవునికి ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాం మనము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోకుండా మనం తప్పిపోతున్నాం. అప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మన నుంచి దేవుడు దూరం అయిపోతాడు. విడిచిపెట్టిపోతాడు. సంసోను విడిచిపెట్టిపోయాడు దేవుడు. సంసోను ఎలాంటి బలవంతుడు, ఎలాంటి ఆత్మ కలిగిన వాడు. ఆయన దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు కొన్ని వందల మందిని, వేల మందిని చంపేవాడు. అలాగే దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పాటించలేదు. దేవుని మాటలు వినలేదు సంసోను. ఈరోజు దేవుడు సంసోను గురించి మాట్లాడుతూ, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు, మనం కూడా దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం ఉపయోగించి మనము అలాగ నడుచుకుంటే తల్లిదండ్రులు కూడా చెప్పారు, అయ్యా మనలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారురా, మన చక్కనైన వారు ఉన్నారు మన గోత్రాల్లో, ఎందుకు బయటికి వెళ్ళి ఫిలిస్తీన్లు చేసుకుంటాం అంటే, లేదు లేదు నేను చేసుకోవాల్సిందే అని సంసోను తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. అలాగ చేసి తర్వాత చివరికి ఆయన పరిస్థితి ఎలా అయిందంటే అతని కనిగుడ్లు కూడా పీకబడిపోయినాయి. ఒక దిక్కులేని వాడుగా మారిపోయాడు. అంధుడుగా మారిపోయాడు. చివరికి ఆయన జీవితం అంతా వ్యర్థమైపోయే జీవితం అయిపోయింది. ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడలేదక్కడ. అందరూ హేళన చేస్తున్నారు. మధ్యలో నిలబెట్టి ఈడే కదా మనం పంటలు నాశనం చేసింది ఈడే కదా! మన మనవళ్ళని చంపింది ఈడే కదా! వాడిని పట్టుకొని రండి అని చెప్పి ఎగతాళి చేస్తూ, ఆయన ముఖాన్ని ఉమ్మి వేస్తూ, రకరకాలుగా హింసిస్తూ సంసోన్ని అంత హేళన చేస్తున్నప్పుడు భరించలేకపోతున్నాడు సంసోను. అక్కడ భరించలేక అప్పుడు మళ్ళీ ఏడుపొచ్చింది. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా! నేను చేసిన పొరపాటయ్యా. నిన్ను నీ మాట వినలేదు నేను. పొరపాటు చేశాను. క్షమించు ప్రభు. ఒక్కసారి నా మాట విని కళ్ళు పోతే పోయినియి. ఒక్కసారి నీ శక్తి నాకు కావాలయ్యా. నీ బలము నాకు కావాలి ప్రభా. నాతో ఉండాలయ్యా. నువ్వు నాతో లేకపోతే ఈ ప్రజలందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. అది నీ నామానికి అవమానం ప్రభా. ఇంతకాలం నీ నామంలో నేను అందరిని యుద్ధం చేశాను. వాళ్ళని ఓడించాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో, ఎందుకంటే పక్కన వాళ్ళు అన్న మాటలకి దుఃఖం వచ్చేస్తుంది. అవమానిస్తున్నారు. వీళ్ళు దేవుడు ఇప్పుడు కాపాడతాడా? రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకి దుఃఖం వచ్చేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపడ్డాడు. ప్రలాపించాడు. అంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి మరలా దేవుని బలం ఇవ్వటం తిరిగి మొదలుపెట్టాడు. మళ్ళా తల వెంట్రుకలు మొలుస్తున్నాయి. మళ్ళీ బలం వచ్చింది. మళ్ళా శక్తి వచ్చింది. గుడ్డివాడైపోయినా కానీ దేవుని శక్తి అతనిలోకి వచ్చినప్పుడు పెద్ద గుడి అది. 2 స్తంభాల మీద ఉన్న గుడి అది. దాగోని గుడి. ఆ గుడిని ఒక్కసారిగా ఆ సంసోను అలాగా నెట్టివేసినప్పుడు దేవుని బలంతోటి కొన్ని వేల మంది, లోపల 3000 మందికి ఉన్నారు. గుడిలో 3000 మంది ఉన్నారు. పైన కొన్ని వేల మంది ఉన్నారు గుడి మీద కూడా. అందరూ కూడా చనిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు. సంసోను బ్రతికాడా? జీవితం ఎంత ఇది మధ్యలోనే జీవితం గతించిపోయింది కదా! ఒక విశ్వాసుల జాబితాలో ఎబిరి రాసిన పత్రికలో విశ్వాసుల జాబితాలో సంసోను పేరు ఉన్నా కానీ అతని జీవితం మధ్యలోనే అంతరించిపోయింది. అతని జీవితాన్ని అతనే పాడు చేసుకున్నాడు సంసోను. అతని సొంత ఆలోచన తల్లిదండ్రులు చెప్పిన వినలేదు. ఈ విధంగా దేవుడు ఎందుకు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనమందరూ కూడా దేవునికి నాజీరు చేయబడిన వారుగా, అంటే రక్షణ పొందిన వారిగా, మనం ఆయనకు ప్రత్యేకించబడిన వారిగా మారిపోయాం. మారిపోయిన తర్వాత లోక సంబంధించిన ఆలోచనలు, లోక సంబంధించిన సుఖాలు అవన్నీ మనం విడిచిపెట్టేసేయాలి ఇక. వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. వాటి మీద మన ఆలోచనలు పెట్టకూడదు. దేవుని వైపు చూస్తే, దేవుడిని అడిగితే, దేవుడు ఏదో మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మనకి. ప్రభా మాకు ఇది లేదు, మాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇంత బలహీనతలు ఉన్నాను, లేకపోతే నా పరిస్థితి, నా కుటుంబంలో సమస్యలు ఇవి అని దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనము దేవుడిని అడగకుండా మన సొంత జ్ఞానం, సొంత ఆలోచన ఉపయోగించుకుంటూ ఉంటే అది ఎలాంటి ప్రయోజనం మనకు ఉండదు. దేవుని దగ్గర సమాధానం రాదు మనకి. దేవుణ్ణి అడగాలి మనం. అడిగితే దేవుడు సహాయం చేసి అడుగుడి ఇవ్వబడినని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీలో ఉంటే, మీరు నాలో నా యందు ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఏది ఇష్టమో అడగండి ఇస్తానంటున్నాడు. ఎప్పుడంటే ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన యందు మనం ఉన్నప్పుడు, ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు మనం ఏది అడిగినా ఇస్తాడు దేవుడు. కాబట్టి అలాగ మనం దేవుడిని అడిగే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన జీవితాల్ని, మన శరీరాల్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏదో బాహ్యం కాదు గానీ, బాహ్యంగా నాజీరు చేయబడ్డవారు మేము ఇలా ఉన్నాం అని మన బాహ్యం కాదు గానీ, అంతరంగ హృదయము నాజీరు చేయబడాలి. పైకి కాదు గానీ, హృదయము నాజీరు చేయబడాలి. హృదయం పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి, పై విషయాన్ని చూసేవాడు కాబట్టి కాదు గానీ, హృదయాన్ని చూసేవాడు కాబట్టి మన హృదయాన్ని మనం నాజీరు చేయబడిన వారిగా సమర్పించుకోవాలి. పాత నిబంధనలో మనం చదువుకున్న మాటలు అక్కడ ఏం రాయబడి ఉంటే సంఖ్యాకాండం 6 అధ్యాయంలో అక్కడ ఏం రాయబడి అంటే, వాళ్ళు కొంతకాలము నాజీరు చేయబడిన వారు ఉంటారు. వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడంట వాళ్ళు పోయి శవాన్ని ఒకవేళ తాగితే, ఆ నాజీరు వ్రతం మళ్ళీ విరమించుకుంటారంట. విరమించుకొని మళ్ళా ప్రార్థన చేసుకొని మరి కొన్ని బలులు అర్పించిన తర్వాత మరలా పోయి నేను నాజీరుగా ఉంటాను. మరలా పోయి వేడుకుంటూ ఉంటారంట. అంటే మధ్య మధ్యలో ఆగిపోవటం. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు పక్కకు రావటం, అవసరం లేనప్పుడు మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటం. ఈ విధంగా ఉంటది వాళ్ళ పరిస్థితి. అలా నాజీరు చేయబడటం అంటే కంప్లీట్‌గా ఒక సమూయేలు ఎలా ఉన్నాడు? సమూయేలు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా దేవునికి ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడిన వారిగా. తల్లి ఏమంటది? "అయ్యో! నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా" అని ఆ దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి ప్రతిష్ఠించింది సమూయేలుని. బాప్తిసమిచ్చే యోహాను కూడా పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా దేవుని ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాడు. అలాగే ఈ రోజు మనం ఒక మాదిరిగా తీసుకోవాలంటే ఒక బాప్తిసమిచ్చే యోహాన్ని, సమూయేలుని లేకపోతే ఇంకో యోసేపుని వీళ్ళందరూ మాదిరిగా తీసుకొని మనము దేవునికి భయపడుతూ ప్రత్యేకించబడిన వారిగా, నాజీరు చేయబడిన వారిగా మనం ఉండాలి. కానీ ఈ సంవత్సరం వలె కొద్దిసేపు అలాగ, కొద్దిసేపు ఇలాగో అంత బాధ చివరిలో మరీ హీనదశకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని వేడుకొని ప్రభా ఒక్కసారి ప్లీజ్ ప్రభా అని బతిమలాడుకునే అలాంటి జీవితం కాదు. కానీ ఒక్కసారి మనం మార్పు చెందిన తర్వాత మన జీవితం దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మన శరీరాల్ని, మన దేహాల్ని, ప్రాణ, ఆత్మ శరీరాల్ని ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి. అలాగ మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రత్యేకించబడిన వారు మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా! ఎజ్రా గురించి మనం చెప్పుకున్నాం. ఎజ్రా గ్రంథం 9 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఎజ్రా దగ్గరికి వచ్చి ఏమంటారు? కొంతమంది ఏమంటారు? ఇదిగో వీళ్ళు ప్రత్యేకించబడిన వారిగా ఉండవలసిన వీళ్ళు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు వీరు అపవిత్రులైపోయారు. విగ్రహారాధనతో వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు అని 9 అధ్యాయం ఎజ్రా గ్రంథం రాయబడి ఉంటాయి. అంటే ప్రత్యేకించబడిన వారు ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు ఎలా ఉండాలంటే వాళ్ళు సెపరేట్‌గా ఉండాలి. ప్రత్యేకంగా కనపడాలి మనం. మనం వెలుతురులో వస్తున్నప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు అని ఒక ట్యాగ్ అనేది మన మీద ఉండాలి. మనం చూసిన వెంటనే వాళ్ళు గమనించాలి. వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు. ఎలీషా ప్రవక్త వస్తూ పోతున్నప్పుడు షూనేమిరాలు ఏమంది? ఈయన నిజంగా గొప్ప దైవజనుడిలాగా ఉన్నాడంటది. అంటే ఆమె చూసినప్పుడు ఆయన పరిస్థితి, ఆయన ఒక దైవజనుడు ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా ఎలా నడుచుకోవాలనే ఆలోచన ఆమె చూసింది, గమనించింది ఆయన చూసినప్పుడు. మనం చూసినప్పుడు కూడా చాలామంది ఎలా ఉండాలంటే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే అని అనిపించుకునే వారుగా మనం ఉండాలి. ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యేకమైన పాత్రగా మనం ఉండాలి. పౌలు వలె ఒక ప్రత్యేకమైన పాత్రగా ఎంచబడే వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకించబడిన వారిగా, నాజీరు చేయబడిన వారిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకొని మనం కూడా అలాగే జీవిద్దాం. ఇంతవరకు మన హృదయాలు ఇంకేమైనా లోక సంబంధించి ఏమైనా ఉంటే తీసివేసుకొని ప్రభా నేను ఇంకా కంప్లీట్‌గా నీ వైపు చూస్తాను. ఇంకా ఎందుకంటే రాకడ దినాలు దగ్గర పడుతున్నాయి. కొన్ని కొన్ని వార్తలు వింటుంటే భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. దేశంలో ఇంకా రానున్న రోజుల్లో భయంకర కరువొస్తదంట. మన జరిగిన యుద్ధాలకి. ఇప్పుడేం అర్థం కావట్లేదు మనకు కానీ, రానున్న రోజులు అన్నీ తరుగైపోతున్నాయి. కొన్ని కొన్ని విమానాలు కూడా ఆపేస్తున్నారు ఆయిల్ లేక. ప్రధానమంత్రి కాన్వాయ్‌లో చాలా వాహనాలుంటాయి. కొన్ని వాహనాలు ఆపేసారంట ఆయిల్ లేక. 2 వాహనాలు ఏసుకొని పోతున్నాడు ప్రధానమంత్రి ఇప్పుడు గూడా. ప్రధానమంత్రి 2 వాహనాలు ఆయన మధ్యలో ఉంటే ఎనక ముందు 2 వాహనాలే. చాలా వాహనాలుండేయి. ఆయిల్ కంట్రోల్ చేయటానికి ఆయనకు కూడా తగ్గించుకున్నాడంట కాన్వాయ్‌లు గూడా. సెక్యూరిటీ తగ్గించుకున్నాడంట. అంటే చూడు ఈ దేశం పరిస్థితి ఎలా ఉందో. భయపడుతున్నారు. అన్నీ జాగ్రత్తగా వాడుకోండి. రేట్లు పెరగబోతున్నాయి. కరువు రాబోతుంది దేశంలో. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మనకు అర్థం కావట్లేదు గానీ, పక్క దేశాలను చూస్తున్నప్పుడు మన యుద్ధాలు జరిగిన దాని పరిస్థితిని బట్టి ఇప్పుడందరూ ట్రంప్‌ని, అమెరికా అధ్యక్షుడిని ఎన్నో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అతని వల్ల ప్రపంచం అంతా నాశనం అయిపోతుందిప్పుడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఈ కరువులు, యుద్ధాలు, ఇవన్నీ సునామీలు ఈ రోజు అనుకుంటా. ఈ రోజే ఉత్తరప్రదేశ్‌లో మొన్న ఎలాగ మనకు వర్షం వచ్చిందో భయంకరంగా వర్షం ఒక్కసారి అకస్మాత్తుగా వచ్చేసిందంట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కసారిగొచ్చి ఆ కొద్దిసేపట్లోనే 72 మంది చచ్చిపోయారంట అక్కడే. ఒక ఊర్లో పెద్ద ఊరు అది పట్టణంలో 72 మంది చనిపోయారంట అక్కడే.
ఆ తుఫానికి గాలికి తట్టుకోలేక కొన్ని కొన్ని ఇళ్ళు అలాగే కూలిపోయినాయి అంట. అంత అంత భయంకరంగా వచ్చిందంట. అలాంటి వానలు ఈ వచ్చే 4 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా వస్తాయని చెప్తున్నారు వాతావరణం వాళ్ళు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అరౌండ్ 4 రోజుల్లో కూడా ఇలాంటి మన ప్రాంతాలకు వస్తాయంట. అలాంటి భయంకరమైన వానలు, తుఫాను లాంటివి. ఒక్కసారిగా అకస్మాత్తుగా దేవుని రాకడ ఎలా వస్తుందో అలా వస్తున్నాయి వర్షాలు కూడా. ప్రకృతి అది కోపగిస్తే మనం తట్టుకోలేము మనం. మనం పెద్ద ఎంత ఇల్లు కట్టుకున్నా గానీ తట్టుకోలేము మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎన్ని ఎన్ని అపాయాలొచ్చినా మనం మారుమనసు రక్షణ పొంది మనం ఉంటే, దేవుని రాజ్యంలో మనం కొంచెం మంచిగా ఆయన రాజ్యంలో ఉంటాం కాబట్టి, ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకొని, నాజీరు చేయబడిన వారిగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు. దేవా ఈ రోజునైనా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. మేము నాజీరు చేయబడిన వారిగా ఉండాలని, లోక సంబంధించిన వాటిని మేము విసర్జించాలని ప్రభా.